నమస్కారం అండి. నా పేరు చెన్నారెడ్డి రోసయ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనము ఈరోజు ఎంఎస్ వర్డ్లో సర్టిఫికేట్ ఏ విధంగా డిజైన్ చేయాలనే దాని గురించి తెలుగులో వివరంగా నేర్చుకుందాము. అలాగే మీరు ఫస్ట్ టైము వీడియో చూస్తున్నట్లయితే, నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మనం టాపిక్కి వెళ్దాము. ఇక్కడ నేను ఎంఎస్ వర్డ్లో ఒక బ్లాంక్ షీట్ తీసుకున్నాను. ఫస్ట్ షీట్ని మనము ఓరియంటేషన్లో సెట్ చేసుకుందాము. ల్యాండ్స్కేప్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత పేజ్ మార్జిన్స్ మనము నేరో మార్జిన్స్ పెట్టుకుందాము. పేజ్ మార్జిన్స్ నేరోలో పెట్టుకుందాము. నేరోలో పెట్టుకున్న తర్వాత పేజీకి బార్డర్స్ ఇద్దాము, కొంచెం అందంగా కనిపిస్తుంది. మనము డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళామంటే పేజ్ బార్డర్స్ ఆప్షన్ దొరుకుతుంది ఒకటి. దాంట్లో మనం పేజ్ బార్డర్స్ సెలెక్ట్ చేసుకున్నామంటే మనకు నచ్చిన బార్డర్, అలాగే మీకు ఏ బార్డర్ నచ్చినట్లయితే ఆ బార్డర్ మీరు చాయిస్ చేసుకోవచ్చు. ఆ బార్డర్ సెలెక్ట్ చేసుకొని దాని కిందకి రాగానే కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ కలర్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన కలరు, మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది మంచిగా ఉంటే అది మనం సెలెక్ట్ చేసుకొని పేజ్కి బార్డర్స్ ఇస్తాం. ఓకే, ఇంతవరకు పేజ్ బార్డర్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇన్సెట్ ట్యాబ్లోకి వెళ్దాము. ఇన్సెట్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత మనం షేప్స్లోకి వెళ్ళి ఒక డిజైన్ తీసుకొద్దాము. ఒక ట్రయాంగిల్ డిజైన్ తీద్దాం. రైట్ ట్రయాంగిల్ ఉండే డిజైన్ తీసుకున్నామంటే మనం కొంచెం డిజైన్ ఇద్దాం. డిజైన్ ఏ విధంగా ఇవ్వాలనేది మనం చూస్తాం. డిజైన్ ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ లాస్ట్కి వెళ్ళిన తర్వాత మనం షేపు సెలెక్ట్ చేసుకోవచ్చు. మెజర్మెంట్స్ రెండు చెక్ చేసుకోవచ్చు. డిజైన్ మెజర్మెంట్స్ మనం అక్కడికి వెళ్ళి కరెక్ట్గా ఉన్నాయి చెక్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ ఉంటే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. డిజైన్ షేప్స్ సేమ్ దీన్నే కంట్రోల్-C కొట్టేసి కాపీ చేసుకున్నామంటే ఇంకొకటి వస్తుంది. దీన్ని తీసుకొచ్చి ఆపోజిట్ లైన్లో అక్కడ కార్నర్లో మనం ఇవ్వచ్చు అన్నమాట. సేమ్ ఒకే మెజర్మెంట్స్లో ఉంటాయి అన్నమాట ఇవి. ఇక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ డిజైన్ కలరు మనకు నచ్చిన కలర్ ఇవ్వచ్చు. కలర్స్లోకి వెళ్ళి నచ్చిన కలర్ మనం షేప్ పర్మిట్లోకి వెళ్ళిన తర్వాత షేప్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళామంటే మనకి ఏ కలర్ మంచిగా అనిపిస్తే ఆ కలర్ ఇద్దాం. మనం ఆ కలర్, ఈ కలర్ బాగుంటుంది, మీకు ఏ కలర్ మంచిగా అనిపిస్తే ఆ కలర్ ఇవ్వండి. మీరు ఇదే కలర్ ఇవ్వాలని ఇదేం లేదు. దాని తర్వాత మనము ఇప్పుడు ఒక ఇన్సెట్ దీంట్లోకి వెళ్ళి ఆ పిక్చర్స్లో మన పీసీలో ఏదైనా లోగో ఉంటే కంప్యూటర్ లోగో ఒకటి పెట్టామంటే మనకు బాగా ఇంకా చూసేదానికి అందంగా ఉంటుంది. లోగో కంప్యూటర్ లోగో మనం పీసీలో ఉంటే పీసీలో తీసుకొచ్చి ఇన్సర్ట్ చేయొచ్చు. లేదంటే ఆన్లైన్ పిక్చర్స్లోకి వెళ్ళంటే పిక్చర్స్లో నుంచి అయినా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఆ పీసీలో ఉంది ఆల్రెడీ కంప్యూటర్ లోగో ఒకటి. ఆ లోగో తీసుకొచ్చి ఇన్సర్ట్ చేద్దాము. దీన్ని మనం కరెక్ట్గా ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనేది సెట్ చేసుకొని ఎక్కడ అందంగా అనిపిస్తే అక్కడ సెట్ చేసుకోవచ్చు. సైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. అట్లా షేపుల్లోకి వెళ్ళి రౌండ్ తీసుకొని బార్డర్స్ ఉంచాలంటే ఉంచుకోవచ్చు. బటర్ ఇచ్చేయాలంటే చేయొచ్చు, బార్డర్ తీసేయాలంటే బార్డర్ తీసేయచ్చు, మన ఇష్టం అది. దీని తర్వాత పేరు ఇద్దాము. వర్డ్ ఆర్ట్లోకి వెళ్ళేసి టెస్ట్ తీసుకొచ్చేద్దాము. దీన్ని తీసుకొచ్చి దీనిలో మనం పేరు ఇద్దాము. పేరు ఏమిద్దాము? ఈషా కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ అని ఇద్దాము. ఈషా కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్. ఆ ఫాంట్ కూడా మనకి నచ్చిన విధంగా డిజైన్ తీసుకోవచ్చు. మనకి ఎట్లా నచ్చితే ఆ విధంగా మనం డిజైన్ తీసుకుందాము. సైజు కూడా మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ అనిపిస్తే సెట్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా అక్కడే ఇన్సర్ట్ చేయాలని ఏం లేదు. మనకి ఎక్కడ మంచిగా అనిపిస్తుందంటే అక్కడికి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫాంట్ కూడా మనకి ఇష్టం వచ్చిన స్టైల్ పెట్టుకోవచ్చు. మనం కొంచెం ఫాంట్ స్టైల్ కూడా మారుద్దాం. ఫాంట్ కలర్ కూడా వేరే ఇద్దాము, కొంచెం చూసేదానికి అందంగా ఉంటుంది.
ఈ కలర్ మంచిగా ఉందనుకున్నాము. ఫాంట్ కలర్ కూడా చేంజ్ చేద్దాం, కొంచెం ఫాంట్ సైజ్ తగ్గిద్దాము. ఫాంట్ సైజ్ తగ్గిద్దాం కొంచెం. హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి సైజ్ మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినట్టు. ఫాంట్ కలర్ కూడా మనం మార్చుకోవచ్చు. బ్లూ కలర్ ఇద్దాం, బాగుంటుంది. బ్లూ ఇస్తే మనకి కొంచెం నైస్గా థిక్ బ్లూ బాగానే ఉంటుంది. ఓకే, మనకి కరెక్ట్గా ఎక్కడ మనకి మంచిగా అనిపిస్తే అక్కడ మనం ఇన్సర్ట్ చేద్దాం దీన్ని. కరెక్ట్ ఎక్కడ మంచిగా అనిపిస్తే కరెక్ట్ దాన్ని బట్టి ఓకే, అంతవరకు బాగుంది. దాని కింద వచ్చేసి మనం నెక్స్ట్ మనం సర్టిఫికేట్ ఆఫ్ అచీవ్మెంట్ మనం టెస్ట్ తీసుకొద్దాం. ముందు టెస్ట్ తీసుకొచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ అచీవ్మెంట్ రాద్దాం. కరెక్టే. అచీవ్మెంట్ రాశాను. దీన్ని కూడా మనం కలర్ మార్చుకోవచ్చు, ఫాంట్ స్టైల్ కూడా మనం చేంజ్ చేసుకుందాము, కొంచెం అట్రాక్ట్గా కనిపించాలి కదా. ఈ ఫాంట్ కలర్ ఉంచుతాము, బాగుంది అనిపిస్తుంది. సరే, ఏదో ఒకటి మీకు ఏది నచ్చితే అది అయినా ఉంచవచ్చు. ఫాంట్ కలర్ కూడా మనం చూద్దాం, ఏది బాగుంటే అది చూద్దాం. ఫాంట్ కలరు లైట్ గ్రీన్ బాగుంది, కనిపించట్లేదు. ఇది కొంచెం కనిపిస్తుంది, ఈ కలర్ ఉంచుకుందామా? ఓకే, ఇదో ఉంచుదాం అది. ఓకే, దాని తర్వాత మనము నెక్స్ట్ కంటెంట్ నేను కంటెంట్ రెడీ చేసి ఉంచాను. దాన్ని మనం తీసుకొచ్చి ఇన్సర్ట్ చేద్దాము. ఆల్రెడీ రాసి మీకు నచ్చిన విధంగా మీరు కంటెంట్ రెడీ చేయొచ్చు. దీంట్లో మీకు నచ్చిన విధంగా మీరు కూడా కంటెంట్ని రెడీ చేయొచ్చు. టెస్ట్ తీసుకొచ్చి టెస్ట్లో కంటెంట్ రాసుకోవచ్చు. ఇదే కంటెంట్ రాయాలి అది ఏం లేదు, మీకు నచ్చిన విధంగా తీసుకొచ్చి మీరు రాయొచ్చు. నేను మన టైం సేవ్ అవుతుందని చెప్పి నేను ముందుగానే రెడీ చేసి పెట్టాను, టైం సేవ్ అయ్యేదానికి. దీనికి కూడా ఫాంట్ స్టైల్ ఇద్దాము, కరెక్ట్గా సెట్ చేద్దాము. సరిపోతుంది అనుకుంటాను. అలైన్మెంట్ అది కరెక్ట్గా చెక్ చేసి ఇద్దాము. కంటెంట్ మనకు నచ్చిన విధంగా మీరు పేరు అది చేంజ్ చేయాలని చేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా కంటెంట్ మనం రాయాలి. టైం సేవ్ అయ్యేదానికి నేను ముందుగానే ఒకటి రెడీ చేసి పెట్టాను. ఇంతవరకు ఇన్సర్ట్ చేసాము, మంచిగానే ఉంది. ఇంకా కొంచెం పెంచుదామా? ఓకే, సరే, ఓకే, ఇంతవరకు బాగుంది. ఓకే, ఇప్పుడు ఇంకా కొంచెం అట్రాక్ట్గా ఉండేదానికి ఇంకొక లోగో తీసుకొద్దాం. మేడం కొంచెం ఇది మెడల్ మాదిరిగా ఉండే లోగో ఒకటి తీసుకొచ్చి ఇన్సర్ట్ చేద్దాం. నా పీసీలో ఉంది, పీసీలో చెక్ చేద్దాం. పీసీలో ఏదైనా ఉందని తీసుకొని, లేదంటే పిక్చర్స్లో తీసుకొద్దాం. ఓకే, దీన్ని ఇన్సర్ట్ చేద్దాం, కొంచెం అట్రాక్ట్గా ఉంటుంది మనకి. కొంచెం తగ్గిద్దాం పాయింట్, ఇది తగ్గించాము. కొంచెం అట్రాక్ట్ ఉండేది, కొంచెం క్రాస్ తిప్పేసి అట్లా షో మనకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. మీకు ఏ విధంగా మంచిగా అనిపిస్తే ఆ విధంగా మీరు ఇన్సర్ట్ చేయొచ్చు. సేమ్ ఇదే విధంగా ఇన్సర్ట్ చేయాలని ఏం లేదు. కింద మనం ఇక్కడ నేమ్ కూడా ఎంట్రీ చేయాలి. ఇంకోటి టెస్ట్ బాక్స్ తీసుకొద్దాము. టెస్ట్ బాక్స్ తీసుకొచ్చిన తర్వాత దీంట్లో మనం కింద ఓకే, ఇట్లా పేరు ఇన్సర్ట్ చేశాను.
కొంచెం సైజ్ తగ్గిద్దాము. సైజ్ తగ్గింది కరెక్ట్గా. ఓకే, కరెక్ట్గా. ఓకే, మంచిగా అనిపిస్తుంది అనుకుంటాను. ఇంకా దీని తర్వాత ఇంక దీంట్లో మ్యాక్సిమం అంతా వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే అనిపిస్తుంది నాకైతే. ఇంకేమన్నా ఉందంటే లైన్ ఇద్దాము. ఓకే, ఇంతవరకు దీంట్లో మంచిగానే అనిపిస్తుంది నాకు. ఇంకేమైనా మార్పులు ఇంకా మీకు నచ్చి ఇంకా ఇంకా డిజైన్ మంచిగా పెట్టుకోవాలంటే మీరు ఆలోచనలు ఇంకా మంచి ఐడియాలు వస్తే దాన్ని బట్టి కూడా మీరు మంచి డిజైన్స్గా ఇంకా దీనికంటే ఎక్కువ మంచి డిజైన్గా అందంగా తయారు చేయొచ్చు సర్టిఫికేట్. మీకు అర్థమైంది అనుకుంటాను తెలుగులో ఎంఎస్ వర్డ్లో సర్టిఫికేట్ ఏ విధంగా డిజైన్ చేయాలనేది అర్థమైనట్లయితే, నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.